ఈరోజైతే 3 రత్తాలు అయితే వేసినామన్నమాట. 22 రూపాయలు అయితే పడ్డది. 20 రూపాయలు రాయమంటే రాయలేదు, 22 రూపాయలు అయితే పడ్డది. ఇక్కడ ఒకటి కోసిన, ఆడొకటి ఉంది. బటాన్ అయితే ఒక 5 బస్తాలు వేసినామన్నమాట. 30 రూపాయలు అయితే అయినాయి అనమాట. 30, ఇంకేమైనా తక్కువ అయితే తక్కువ రాయమని చెప్పినాము. బస్సాలు అయితే శుక్రవారం బజార్ చల్లగా ఉందన్నమాట. చూడొచ్చు ఈరోజు. బటానా బోని అయితే అయిందనమాట. ఇంకా రత్తాలు ఇంకా బోని కాలేదు. చూడొచ్చు ఈరోజు బజార్ అని ఉంటే ఇట్లా చల్లగా ఉంది. వద్దురా ఈరోజు వద్దురా అంటే కూడా లేదు, గిరాకీ లేదు, అయినా వేసుకున్నాం అన్నమాట. హలో 35 రూపాయి, 35 రూపాయి. బటానా ఈరోజు అయితే మాల్ బాగాలేదు. క్వాలిటీ అయితే జర డిమ్ ఉందన్నమాట. అంటే లోపల మొత్తం జర ఖరాబ్ అయింది మాల్. ఇది కొయ్యొద్దని చెప్తాను మాల్లోడు. మొత్తం అట్లే సంచి కమ్మేయాలని అలా చూసి తీసుకువచ్చినాం. అయినా లోపల ఇట్లా ఉంటుంది. మాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి. ఇది 2 డేస్ జర్నీ చేసి మార్కెట్కి అయితే వస్తుందన్నమాట. పార్సల్ మాల్ అది, చాలా లాంగ్కి వెళ్ళి వస్తుంది బటానా. బటానా 35. నిన్న ఇదే మాల్ 40 రూపాయలు అమ్మినాం అనమాట. ఈరోజు 35 అంటే దిక్కులేదు. గిరాక్ చూస్తారు వెళ్ళిపోతారు అనమాట. ఎవరు తీసుకుంటారు కూడా తీసుకుంటలేరు. తక్కువ ఉంది గిరాక్, చాలా డల్ ఉంది. రత్తాలు అయితే అసలు బోనీ అయితే లేదన్నా. చూడు ఎట్లా ఉన్న బస్సాలు అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ బస్సు అట్లనే ఉంది. ఆడ కోసింది కూడా సంచి అట్లనే ఉంది. ఇక్కడ ముందల కూడా అట్లనే ఉందన్నమాట. అంటే జర ఈ రత్తాల్లో జర పుచ్చుంది, అందుకే ఎవడు డెక్తలేడు దీన్ని. బటానా చూడొచ్చు, పర్లేదు, జర లైట్గానే ఉంది. ఈరోజు మొత్తం చల్ల బజార్, మొత్తం శుక్రవారం బజార్ ఏ విధంగా ఉంది చూడండి. ఈరోజు 3 బస్సులు ఇచ్చినాం. 3 బస్సులు ఏమమ్మా బోని కూడా కాలేదు. ఈరోజు అయితే 22 రూపాయలు లెక్క తీసుకున్నాం. 3 బస్సులు మిగిలిన అట్లే బోని కూడా बटाना 5 थैले लिया, 5 थैले लिया बटाना, 4 थैले बेचे और 1 थैले शुक्राराम बाजार चलला ఉంది. गिराकी లేదు ఏం లేదు. पूरा डैमेज माल है आज, डैमेज माल आज माल लाया, पूरा पार्सल की माल है, पूरा खराब है माल, पूरा लास्ट आज ఎలా అలాగని రేట్ క్రేట్ అయితే ఇచ్చేసాం అనమాట. ఏం మన ప్రాఫిట్ ఏమి ఉండదు, దానికైనా పర్లేదని ఇచ్చేసినాం. గిరాక్ అయితే నారాజు కావద్దని బటానా మొత్తం అయితే అమ్మినాము. ఇక రత్తాలు అయితే మిగిలినాయి, రేపు పొద్దుగాల అయితే చూసుకుందాం గాయస్. బటానా వచ్చేసి 5 బస్తాలు వేసుకున్నాం అనమాట. బటానానే సేల్ చేసినాం. ఈ బటానాలో మిగిలిన పైసలు అనమాట. ఈరోజు టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపీస్. ఆ రత్తాలు అయితే రేపు అమ్ముదాం. రేపు చూసుకుందాం రేపు ప్రైస్ ఏమవుతుందో. లాస్ అవుతుందో లాభం వస్తుందో తెలియదు. రేపు బజార్లో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.